పేదలకు విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న వసుధ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలని జీఎంఆర్ వ్యవస్థాపకులు గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. హైదరాబాద్ కత్రియా హోటల్లో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమకు వచ్చిన ఆదాయంలో కొంత నిధిని సామాజిక సేవా కార్యక్రమాలకు అభినందనీయమని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులకు చెక్కులను అందించారు. రామరాజు గారు ఇప్పుడు చేసింది నిజంగాను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరెవరికి 15 సంవత్సరాలు చేస్తున్నారో అన్ని ఇన్స్టిట్యూషన్లకి ఆయన ఫింగర్ టిప్స్ మీద చెప్పారు. అది దాన్ని సస్టైనబుల్ వెళ్ళడానికి 30% ఆయన ఒక లెర్నింగ్ ఇచ్చారు. దాని తదనంతరం చేయడానికి లాట్ ఆఫ్ లెర్నింగ్. ఇది రియలీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ లెర్నింగ్, గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నిజంగా రామరాజు గారు నా యొక్క కృతజ్ఞతలు దాన్ని పిలిచినందుకు. థ్యాంక్ యూ. జీవించే వాళ్ళే జీవించిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా మరణించిన వాళ్ళతో సమానమని స్వామి వివేకానందుల వారు చెప్పారు. కాబట్టి మానవ జన్మ అన్నది ఇతరుల కోసం బతకాలన్నదాన్ని మనకు ఒక ఉదాహరణగా తీసుకుంటే అది వసుధ ఫౌండేషను శ్రీ వెంకటరామరాజు గారు. ఆయన ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి సమాజానికని ఆలోచిస్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఆలోచన ఉన్న వాళ్ళు ఈ సమాజాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారు. అంటే చాలామంది దాతలు ఎలా ఉంటారంటే మా దగ్గరికి వస్తారని ఎదురు చూస్తుంటారు, కానీ ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయన యాక్చువల్గా తలసీమియా సికిల్ సెల్ ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సమస్యను తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సుమారుగా 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఒక హాస్పిటల్ను తయారు చేయడం ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి అటువంటి మహానుభావులు ఈరోజు ఒక కొత్త ఫౌండేషన్లో ఒక కొత్త వరవడిని సృష్టించారు. అంటే తన ఆస్తిలో ఇంకొక ఫౌండేషన్ పెట్టి వివిఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి అందులో సుమారుగా 20% మొదట్లో ఆ ఫౌండేషన్కి వెళుతుంది వాళ్ళ సంపాదనతో. ఆ తర్వాత అది పెరుగుతూ పోతుంది. అంటే దాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక ఆదర్శప్రాయులు. అటువంటి శ్రీ వెంకటరామరాజు గారు వసుధ ఫౌండేషన్ ఇంకా గొప్పగా వెలగాలని, సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు మంతెన వెంకటరామరాజు. వసుధ ఫౌండేషన్ 25 ఇయర్స్ బ్యాక్ సర్వే జన సుగుణో భవంతు అనే నామంతో మొదలెట్టి ఈ రోజు వరకు అలాగే కంటిన్యూ చేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇందులో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువగా చేస్తూ, అలాగే ఏ ప్రదేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా వాళ్ళలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో కనుక్కొని ఆ ఇబ్బందులు తొలగించడానికి వాళ్ళతో డిస్కస్ చేసి కూడానే చెక్స్ అన్ని రకాలుగా పట్టుకెళ్ళి వాళ్ళకి అక్కడికక్కడే వాళ్ళకి వితరణ కార్యక్రమం చేసుకుంటూ, అలాగే అక్కడ చేసుకున్న దాంట్లో మళ్ళీ మన వెనక్కి వచ్చి రిజిస్టర్ చేసుకుని మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళకి పంపించేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ చాలా మంచిగా ఉన్నాయి. చాలా సేవా తత్పరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెంటల్గా బాగోలేని వాళ్ళని, ఫిజికల్గా బాగోలేని వాళ్ళని, ఓల్డ్ ఏజ్ హోమ్ని, ముఖ్యంగా ఆర్ఫనేజ్ తల్లిదండ్రులు లేని వాళ్ళని అందరం చేరదీసి చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము సహకారం అందించడానికి ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు ఆర్ఫనేజ్ అన్నది వాళ్ళు సరిగ్గా మనం చూసుకోకపోతే రేపు పొద్దున వాళ్ళే రౌడీ షీటర్గా తయారవుతారు. అది లేకుండా చేయడానికి మనం వాళ్ళకి చదువు సంధ్య చెప్పించి మంచి పౌరులుగా తయారు చేసి దేశానికి మంచి అభివృద్ధి చెందేటట్టుగా మేము ఆలోచన పెట్టుకుని మా ఆలోచనతో పాటు మా వితరణ కార్యక్రమం అన్ని చోట్ల కూడా విశాఖపట్నం జరుగుతుంది, కాకినాడ జరుగుతుంది, అలాగే రాజమండ్రి జరుగుతుంది, హైదరాబాద్ జరుగుతుంది, భీమవరం జరుగుతుంది. అలాగే మేము అనేక సంస్థలతో ముడిపడి ఉన్నాం. ఒకటి జమ్మూ, కాత్రా, జైపూర్, జోధ్పూర్, తర్వాత మన భోపాల్, ఇండోర్, ఉజ్జయిన్ అన్నిట్లో కూడా మన అక్కడక్కడ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు పంపిస్తూ ఉంటాం. అలాగే ఛత్తీస్గఢ్, ఇటు బెంగళూరు, అటు చెన్నై అన్ని ప్లేస్లు కూడా మా ఆలోచన ఏంటంటే వాళ్ళందరూ కూడా బాగుండాలి. మన నోటీస్కి వచ్చింది ఎవడైనా ఇబ్బందికరంగా ఉన్నాయంటే వాడికి తప్పక సహకారం అందించి వాడిని మంచి పౌరుడిగా, మంచి ఇబ్బంది కలగకుండా ఎదురికి పంపేటట్టుగా మనం కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా ఆగిపోకూడదని దానికి నాకు ఉన్న ఆస్తిపాస్తుల్లో కూడా మా అబ్బాయిలకి ఏమిస్తున్నానో దానికి కూడా 30% ఆస్తి దానికి పంచి దాని నుంచి ఎల్లప్పుడూ కూడా మా తరాలు మారినా కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి 30% నుంచి వాళ్ళకి చెందేటట్టుగా చూసి పేదవాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళకి మనకు ఉపయోగపడేట్టుగా మన వసుధ ఫౌండేషన్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఫ్యామిలీ అంతా కూడా కలిసిమెలిసి చేస్తున్నాం. అందరికీ కూడా చాలా ఇష్టంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఉన్నా లేకపోయినా వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారు. ఈ కార్యక్రమం ఎల్లప్పటికీ అన్ని రకాలుగా బాగా జరగడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తూ అలాగే మేము నెత్తుకుంటూ ఉన్నాం. ఇంకా దేశంలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు బాగా ఏమి చేస్తున్నారు అని ఎత్తుకుంటూ ఉంటున్నాం. ఈ మధ్య దీపావళి రోజున కూడా వెళ్ళి మేము ఎత్తుకొని 3 సంస్థలు, అందులో 2 తెలుసున్నవే, ఇంకో సంస్థను కూడా చూసుకొని వాళ్ళకు కూడా ఇప్పుడే మనం ఆశ్రయం ఇచ్చి వాళ్ళు కూడా మనం 3 lakhs రూపీస్ ఇచ్చి వాళ్ళకి
చక్కగా చేయటం జరిగింది. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశాల్లో కూడా కొద్దిగా పాటు చేస్తున్నాం. అటు జపాన్ చేస్తున్నాం, ఇటు వేరే చోట చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా కార్యక్రమం వల్ల వాళ్ళకి ఏం చేయగలం వెంటనే చేసి చూపించడం, తర్వాత మనం రిజిస్టర్ చేసుకుని ప్రతి సంవత్సరం వాళ్ళు అసోసియేట్ అయ్యి పంపించడం జరుగుతుంది. ఈ రకమైన కార్యక్రమం ముడిపడడం ఎప్పటికీ కూడా ఎవరికి ఏ విధంగా ఇబ్బంది వచ్చినా కూడా మీ సంస్థల ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఈ మధ్య ఒక సంస్థ టీవీలో చెప్తే వెంటనే కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి వెంటనే మనుషులు పంపించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసాం. ఎక్కడ ఏ రకమైన పేపర్లో వచ్చినా కూడా వాళ్ళ దగ్గరలో వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని మరొకసారి